Hello everyone, I am Dr. Smita, consultant obstetrician and gynecologist, LIMS Women and Children Hospital, శంషాబాద్. ఈరోజు మనము వింటర్లో ప్రెగ్నెంట్ విమెన్ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. వింటర్ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి అందరికీ ఒక యాంగ్షియస్నెస్ అనేది ఉంటుంది. వింటర్లో ఏముంటుంది, ఏం ఫుడ్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఏంటి అనేది కొన్ని డౌట్స్ ఉంటాయి. దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. వింటర్ సీజన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ విమెన్కి చాలా ఇంపార్టెంట్ అయినది ప్రాపర్ హైడ్రేషన్. సో ప్రెగ్నెంట్ విమెన్ అందరూ ఒక వింటర్ సీజన్లో దాహం అనేది తక్కువ ఉంటుంది కాబట్టి దే హ్యావ్ టు టేక్ లాట్స్ ఆఫ్ వాటర్, అరౌండ్ 3 to 5 liters ఆఫ్ వాటర్ తీసుకోవాలి టు మెయింటైన్ ప్రాపర్ హైడ్రేషన్. సో హైడ్రేషన్ మంచిగా ఉంటే స్కిన్ ఎలాస్టిసిటీ బాగుంటుంది, అలాగే యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి. అండ్ వాటర్ తక్కువ తీసుకోవటం వల్ల కొంతమందికి కిడ్నీ స్టోన్స్ కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి మీరు ఒక 3 to 5 liters ఆఫ్ వాటర్ తీసుకోవటం తప్పనిసరి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మాయిశ్చరైజింగ్ ద స్కిన్ బికాస్ ఆఫ్ ద డ్రై వెదర్ స్కిన్ అన్నీ డ్రైగా ఉంటుంది. అండ్ క్రాక్డ్ ఫీట్ కానీ క్రాక్డ్ నిప్పుల్స్ కానీ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి మనము మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ వాళ్ళకు బాడీకి తగ్గట్టు మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ యూస్ చేసుకుంటే ఇవన్నీ అవాయిడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ కీప్ యువర్ సెల్ఫ్ వార్మ్. సో వింటర్ సీజన్లో ఎక్కువ కూల్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ మనం వులెన్ క్లోత్స్ వేర్ చేయటం కానీ లేదంటే జాకెట్స్, గ్లౌస్, సాక్స్ ఇవన్నీ చేసుకోవటం వల్ల మనం డ్రై స్కిన్ అవాయిడ్ చేయొచ్చు. అలాగే కోల్డ్ కాఫ్ కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ప్రివెంటింగ్ ద కోల్డ్ అండ్ కాఫ్. ఈ కూల్ వెదర్లో మనకి ఎక్కువ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, కోల్డ్ కాఫ్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని ప్రివెంట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అంటే ఓవర్ క్రౌడెడ్ ప్లేసెస్లో వెళ్ళటం అవాయిడ్ చేసుకోవాలి ప్రెగ్నెంట్ విమెన్. సో ఓవర్ క్రౌడెడ్ ప్లేసెస్లో అంటే ఎక్కువ కంజెషన్ ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ ఈజీగా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ రెగ్యులర్ హ్యాండ్ వాషింగ్ అండ్ మెయింటైనింగ్ ప్రాపర్ హైజీన్. సో ఇవన్నీ మెయింటైన్ చేయటం వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి తక్కువ ఉంటాయి. అండ్ ఎవరికైతే ఇన్ఫెక్షన్స్ ఉంటాయో వాళ్ళ దగ్గర డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మంచిది. అండ్ వెన్ యూ గో అవుట్ మాస్క్స్ వేర్ చేసుకున్నా కూడా మనకి యూ కెన్ ప్రివెంట్ దిస్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్. అండ్ వెన్ ఎవర్ యూ గెట్ దీస్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ మీకు వచ్చిన వెంటనే ఒక డాక్టర్ని సంప్రదిస్తే మంచిది. ఎందుకంటే సో ప్రెగ్నెన్సీలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి మీరు వెంటనే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్, లేదంటే సివియారిటీ ఆఫ్ ది ఇన్ఫెక్షన్ మనకి ఎక్కువ అవుతుంది బికాస్ ఆఫ్ ది డిక్రీస్డ్ ఇమ్యూనిటీ ఇన్ ప్రెగ్నెన్సీ. సో ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అయితే మంచిది. అండ్ ఇంకా ప్రాపర్ న్యూట్రిషన్ ఏమేమి తీసుకోవాలి. సో ఇమ్యూనిటీని మనం ఇంక్రీజ్ చేసుకోనికి వైటమిన్ ఏ రిచ్ ఫుడ్స్ లైక్ స్పినాచ్ కానీ, క్యారెట్ కానీ, అండ్ వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ లైక్ సిట్రస్ ఫ్రూట్స్ అంటే ఆరెంజెస్ కానీ, లెమన్ కానీ, అండ్ స్ట్రాబెర్రీస్, నట్స్ అండ్ ప్రోటీన్ రిచ్ డైట్, మిల్క్, ఎగ్స్, మీట్ ఇవన్నీ ప్రాపర్ న్యూట్రిషన్ మెయింటైన్ చేసుకోవాలి. కూల్ వెదర్ ఉంది కదా, మనం పకోడా తిందాం, బజ్జీ తిందాం అంటే కాదు. సో మనం న్యూట్రిషియస్ ఫుడ్ మెయింటైన్ చేసుకోవాలి. అండ్ అలాగే రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేయటం వల్ల యూ కెన్ కీప్ యువర్ సెల్ఫ్ వార్మ్. అట్లాగే అండ్ వైటమిన్ డి సప్లిమెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వింటర్స్లో డైరెక్ట్ సన్లైట్ అనేది మనకి తక్కువ దొరుకుతుంది. అండ్ మనం ఎక్కువ క్లోత్స్తో కవర్ చేసుకోవటం వల్ల వైటమిన్ డి కూడా మనకి తక్కువ అందుతుంది కాబట్టి వైటమిన్ డి ఆల్సో బూస్ట్ యువర్ ఇమ్యూనిటీ. సో వైటమిన్ డి సప్లిమెంటేషన్ కూడా చాలా అవసరం. సో ఇవన్నీ టిప్స్ ఫాలో చేసుకుంటే యూ కెన్ హ్యావ్ అ సేఫ్ ప్రెగ్నెన్సీ. థ్యాంక్ యూ.